Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ ఇండియా. అసలు ఫస్ట్ ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి? రీసెంట్గా వైనాడ్లో కూడా వచ్చినటువంటి ల్యాండ్ స్లైడ్లో చాలామంది మరణించడం జరిగింది. అసలు ఈ ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి? అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ సాయిల్ కానీ మడ్ కానీ ఫ్లో అయితే దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటాము. ఒకసారి స్టేట్మెంట్స్ చూద్దాం మనం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ల్యాండ్ స్లైడ్స్ ఆర్ టిపికల్లీ కాజ్డ్ బై బోత్ న్యాచురల్ అండ్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ అన్నారు. సో ల్యాండ్ స్లైడ్స్ రావడానికి రెండు మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఒకటి న్యాచురల్, ఇంకొకటి ఆంథ్రోపోజెనిక్ ఆర్ మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ న్యాచురల్ ఫ్యాక్టర్స్లో ఫ్యాక్టర్స్ ఏంటి అంటే రైన్ఫాల్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ సాయిల్ అనేది వాటర్తో సాచురేట్ అయిపోతుంది. సో దానివల్ల సాయిల్ లూజ్ అయిపోయి ఇది స్లైడ్ లాగా ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట రైన్ఫాల్ వచ్చినప్పుడు. అదే కాకుండా న్యాచురల్ డిజాస్టర్స్, ఎర్త్ క్వేక్స్ ఉంటాయి కదా, ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు కూడా ఎర్త్ మూవ్మెంట్ వల్ల మనకి ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి. ఇవి న్యాచురల్ ఫ్యాక్టర్స్గా చెప్పొచ్చు. అండ్ మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ చేసినప్పుడు కానీ లేదా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్కి కానీ ఏదైనా సరే రోడ్ కన్స్ట్రక్షన్స్కి కానీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని కొంచెం తొలగించాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ప్లోజివ్స్తో కొన్నిసార్లు బ్లాస్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటి వల్ల అక్కడ మూమెంట్స్ ఏర్పడి ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే అక్కడ సాయిల్ అనేది మెల్లమెల్లగా కదిలిపోతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే డిఫారెస్టేషన్. అంటే ఏంటి? అక్కడ ఫారెస్ట్ని తొలగించేయడం వల్ల ఆ రూట్స్కి సాయిల్ పట్టి ఉంటుంది కదా, ఆ పట్టు పోయి ఆ తర్వాత ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదే మ్యాన్ మేడ్ కాజెస్ అండ్ న్యాచురల్ కాజెస్. ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు? ల్యాండ్ స్లైడ్స్ ఆర్ కాజ్డ్ బై బోత్ న్యాచురల్ అండ్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ అంటున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ద హిమాలయాస్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ పర్టికులర్లీ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్ ఇన్ ఇండియా. ఇండియాలో చూసుకున్నట్టయితే హిమాలయాస్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ మోస్ట్లీ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్. ఎందుకని అంటే అవి మాత్రమే అవుతాయంటే కాదు. మనం చూసుకుంటే నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. అట్లానే మనకి ఆంధ్రప్రదేశ్ రీజియన్లో తీసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్లో అరకు దగ్గర కూడా ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా చూసుకుంటే హిమాలయాస్ అండ్ వెస్టర్న్ ఘాట్స్లోనే అవుతాయి. ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఈ హిల్స్ చాలా స్టీప్గా ఉంటాయి అన్నమాట. ఈ స్టీప్గా ఉండడం వల్ల అండ్ హిమాలయాస్ చూసుకుంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, అంటే ఈ జియోలాజికల్గా ఏదైతే ఆ సాయిల్ మెటీరియల్ ఉందో వీటి వల్ల ఈ రెండిట్లోనూ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ స్పెసిఫిక్గా వెస్టర్న్ ఘాట్స్ చూసుకున్నట్టయితే మాన్సూన్ సీజన్లో ఎక్కువగా ల్యాండ్ స్లైడ్ వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా వర్షాలు పడడం వల్ల. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? హిమాలయాస్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ పర్టికులర్లీ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్ అంటున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? బోత్ 1 and 2. Okay, next question. Bioindicators are species used to monitor the health of an environment or ecosystem. Which of the following is common example of a bioindicator అంటున్నారు. సో అసలు బయోఇండికేటర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్వైర్న్మెంట్ ఉందనుకోండి, ఎయిరే ఉంది. ఎయిర్లో పొల్యూషన్ ఉంది లేదు అనేది న్యాచురల్గా ఒక బయో ఇండికేటర్ ద్వారా మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? లీచెన్స్ ఈ సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ ఉంటుంది కదా, సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటే ఎయిర్లో, ఇలాంటి వాటి వల్ల లీచెన్స్ అనేది ఒక గ్రోత్ అనేది ఉండదన్నమాట. వాటి యొక్క ఎదుగుదల అనేది జరగదు. సో దానికోసం అని చెప్పేసి వీటిని బయో ఇండికేటర్స్ అంటారు. అంటే ఒకవేళ ఒక ఎన్వైర్న్మెంట్లో లీచెన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఆ ఎన్వైర్న్మెంట్లో పొల్యూషన్ తక్కువ ఉంది. అండ్ దాంతోపాటు ఈ సల్ఫర్ డైఆక్సైడ్ పొల్యూషన్ ఏదైతే ఉందో అది ఇంకా తక్కువ ఉంది అని అర్థం. సో ఇలా ఇండికేట్ చేసేటటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, వాటిని బయో ఇండికేటర్స్ అంటారు. విచ్ ఈస్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ బయో ఇండికేటర్ అన్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అన్నింటిలోకి? లీచెన్స్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ బయో ఇండికేటర్. సో B will be the correct answer. Okay, next question. Which of the following statements about the term Bailey Bridge recently seen in the news is correct? రీసెంట్గా అసలు ఈ బెయిలీ బ్రిడ్జ్ ఎందుకు వచ్చింది అంటే వైనాడ్లో ల్యాండ్ స్లైడ్ జరిగింది కదా, అప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ చేస్తున్నప్పుడు బెయిలీ బ్రిడ్జ్ని అక్కడ ఇండియన్ ఆర్మీ 36 hours లోపల కట్టేశారనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 36 to 38 hours లోపల కట్టారు ఆ బ్రిడ్జ్ని. సో దానివల్ల రెస్క్యూ ఎఫర్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరిగాయి. సో అసలు ఈ బెయిలీ బ్రిడ్జ్ అంటే ఏంటి అనేది క్వశ్చన్. అసలు ఈ బెయిలీ బ్రిడ్జ్ World War II టైంలో కట్టడం స్టార్ట్ చేశారనమాట. బెయిలీ అనే ఒక సివిల్ ఇంజనీర్ దీన్ని కట్టడానికి ఒక ప్రపోజల్ ఇచ్చారు అండ్ ఆయన ఫస్ట్ బ్రిడ్జ్ కూడా కట్టారు దీనికి. సో ఇదేంటి అంటే జనరల్గా ఇక్కడ ఆల్రెడీ అసెంబుల్ చేసినటువంటి పార్ట్స్ ఉంటాయి ఈ బ్రిడ్జ్లో.
ఈ అసెంబుల్ చేసినటువంటి పార్ట్స్ని స్క్రూస్తో ఫిక్స్ చేస్తారు అంతే. సో దానివల్ల ఏంటి అంటే చాలా ఫాస్ట్గా ఈ బ్రిడ్జ్ని కట్టేయచ్చు. సో ఈ బ్రిడ్జ్ ఇక్కడే కాదు, ప్రీవియస్గా కూడా ఇండో పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు, అట్లానే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగినప్పుడు, అండ్ ఇప్పటికీ లడక్ అండ్ బార్డర్ ఏరియాస్లో ఈ బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాం మనం. దే ఆర్ పర్మనెంట్ బ్రిడ్జెస్ మేడ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ స్టీల్. ఇవి కాంక్రీట్ అండ్ స్టీల్తో చేస్తే పర్మనెంట్ బ్రిడ్జెస్ అయితే అది టెంపరీగానే కడతారు. నెక్స్ట్ ఏంటి, దే ఆర్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రైల్వే ట్రాన్స్పోర్ట్. ఇది కూడా కాదు. అండ్ సి దే ఆర్ పోర్టబుల్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ట్రస్ బ్రిడ్జెస్. ఇందా చెప్పాం కదా, ఇవి పోర్టబుల్గా ఉంటాయి అండ్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే ముందుగానే ఈ కాంపోనెంట్స్ అనేవి ఫ్యాబ్రికేట్ చేసి ఉంటాయి అనమాట. జస్ట్ వచ్చి ఫిక్స్ చేయడమే. సో దానివల్ల ఫాస్ట్గా అయిపోతుంది అండ్ డిజాస్టర్ లాంటివి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మొబిలైజ్ చేసుకోవడానికి కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సి విల్ బి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Purvodaya initiative mentioned in the Union Budget 2024 is related to. అసలు ఈ పూర్వోదయ ఇనిషియేటివ్ అంటే ఏంటి? ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, అంటే ఇండియాలో ఉన్నటువంటి ఈస్టర్న్ స్టేట్స్, ఈ స్టేట్స్ కోసం బడ్జెట్లో కొన్ని ప్రొవిజన్స్ని కల్పించారనమాట ఈ స్టేట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం. సో దాన్నే పూర్వోదయ ఇనిషియేటివ్ అంటారు. అసలు ఏంటి ఈ స్టేట్స్ వచ్చేటప్పటికి బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్. సో ఈ స్టేట్స్ని పూర్వోదయ స్టేట్స్ అని చెప్పి వీటి కోసం స్పెషల్గా ఇనిషియేటివ్స్ ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్లో బీహార్లో ఉన్నటువంటి గయా నోడ్ ఉంటుంది కదా, ఈ నోడ్ యొక్క డెవలప్మెంట్ చేపడతాము అని చెప్పింది. దాంతోపాటు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఇచ్చింది అండ్ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చింది అనమాట. సో ఇవన్నీ పూర్వోదయ ఇనిషియేటివ్లో పార్ట్గా ఇచ్చాయి. సో ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. ఎన్హాన్సింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇన్ ద వెస్టర్న్ సైడ్, ఇది ఈస్టర్న్ సైడ్ అని చెప్పాము అండ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కోసం కూడా కాదు ఇది. సెకండ్ ఏంటి, ఈ ప్లాన్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఈస్టర్న్ రీజన్, నాకు చెప్పాం కదా ఈస్టర్న్ రీజన్ యొక్క డెవలప్మెంట్ కోసము అని చెప్పేసి. ఆన్సర్ ఏంటి, బి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్, ద నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 7th of August సిన్స్ 2005. ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటే మన నేతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ అనేది 10 మందికి తెలియాలని చెప్పి నేషనల్ హ్యాండ్లూమ్ డేని పెట్టడం జరిగిందనమాట. ఇది ఫస్ట్ టైం 2015 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఈ రోజు ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే స్వదేశీ మూమెంట్ జరిగిన రోజు కాబట్టి ఆ రోజు నుంచి కమెమరేటివ్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు, August 7th. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్ వాజ్ ఆన్ ద డే 1905 స్వదేశీ మూమెంట్ వాజ్ లాంచ్డ్. ఇందాక చెప్పాం కదా ఈ మూమెంట్కి కమెమరేటివ్గానే ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్లీ ఈ హ్యాండ్లూమ్ డే ఏదైతే ఉందో దాని పేరు వచ్చేటప్పటికి విరాసత్ అని. విరాసత్ ద ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ ఎక్స్పో, దిస్ వాజ్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ విల్ బి సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మిథెలోక్యుమినస్ ఒరైజే రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు. అసలు దీని గురించి చెప్పాలి అంటే ఇక్కడ మిథనోట్రోప్స్ అనేటటువంటి బ్యాక్టీరియా గురించి మాట్లాడాలి మనం. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఎన్వైరన్మెంట్లో మీథేన్ ఎమిషన్స్ ఉంటాయి. మీథేన్ ఏంటి, CH4 అంటాం కదా. దీని ఎమిషన్స్ ఎట్లా వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ నుంచి, అంటే ఏంటి రైస్ కల్టివేషన్లో మనకి ఎక్కువగా మీథేన్ ఎమిషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు లైవ్ స్టాక్ అంటే గేదెలు కానీ లేదా షీప్ ఏదైనా సరే, లైవ్ స్టాక్ ద్వారా మనకి మీథేన్ ఎమిషన్స్ వస్తాయి. అదే కాకుండా పెట్రోలియం అంటే ఎక్స్కవేట్ చేస్తున్నప్పుడు అండ్ దాంతోపాటు వెట్లాండ్స్ నుంచి మనకి మీథేన్ ఎమిషన్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఈ మీథేన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్. సో దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది కాజ్ అవుతుంది అండ్ దీని పొటెన్షియల్ కూడా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్తో కంపేర్ చేసుకుంటే. సో ఈ మీథేన్ని అబ్జార్బ్ చేసుకునే వాటిని మిథనోట్రోప్స్ అంటారు. ఏంటివి, మిథనోట్రోప్స్. సో ఇవి ఈ మీథేన్ని అబ్జార్బ్ చేసుకొని ప్రోడక్ట్స్గా కార్బన్ డైఆక్సైడ్ని కానీ వాటర్ని కానీ ఇస్తాయి అన్నమాట. సో దీనివల్ల ఏమైతే అంటే మీథేన్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. వీటిని మిథనోట్రోప్స్ అంటారు. సో ఈ మిథైలోక్యుమినస్ ఒరైజా కూడా ఒక కైండ్ ఆఫ్ మిథోట్రోప్. అండ్ దాంతోపాటు చూసుకున్నట్టయితే ఇది న్యాచురల్గా వెట్లాండ్ ఎకోసిస్టంలో ఉంటుందన్నమాట. సో దీన్ని కనుక మనం కల్టివేట్ చేయగలిగితే మనము ఈ మీథేన్ ఎమిషన్స్ని తగ్గించుకునే అవకాశం చాలా ఉంటుంది. అండ్ దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే మీథేన్ ఈటింగ్ కుకుంబర్ అని కూడా అంటారు. అంటే మీథేన్ ఎమిషన్స్ని తీసేసుకుంటుంది కదా, అందుకని మీథేన్ ఈటింగ్ కుకుంబర్ అంటారు. అయితే ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. ఈ బ్యాక్టీరియం విచ్ ఎగ్జిస్ట్ ఇన్ న్యాచురల్ వెట్లాండ్స్, ఇది చెప్పాను కదా, ఈ బ్యాక్టీరియం న్యాచురల్ వెట్లాండ్స్లో దొరుకుతుంది. సో దీన్ని కల్టివేట్ చేసుకోగలిగితే మనం మీథేన్ ఎమిషన్స్ని తగ్గించుకోవచ్చు. నువ్వు ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఆన్సర్ విల్ బి ఏ.
నెక్స్ట్ క్వశ్చన్, ద వక్ఫ్ యాక్ట్ 1995 డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. రీసెంట్గా ఏమైందంటే ఈ యాక్ట్కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరిగింది. అసలు మనం ఈ యాక్ట్ ఏంటి అనేది చూద్దాము. నార్మల్గా చూసుకున్నట్టయితే ఈ వక్ఫ్ యాక్ట్ కింద బోర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. అసలు ఎందుకు ఈ బోర్డ్స్ అంటే మనకి ఎలా అయితే ఎండోమెంట్ ల్యాండ్స్ ఉంటాయో అట్లానే ఇస్లామిక్ లా కింద కూడా ఈ చారిటీ చేసేటటువంటి ల్యాండ్స్ ఉంటాయి కదా, ఈ ల్యాండ్స్ అన్ని ఈ వక్ఫ్ బోర్డ్స్ దగ్గర ఉంటాయి. సో ఈ బోర్డ్స్ ఆ ల్యాండ్స్ ద్వారా వచ్చేటటువంటి డబ్బును కానీ ఏదైనా సరే కానీ దాని మద్రసాస్ని మెయింటైన్ చేయడానికి, మాస్కుల్ని మెయింటైన్ చేయడానికి అండ్ దాంతోపాటు సేవా కార్యక్రమాలు చేయడానికి వాడుతూ ఉంటారనమాట. సో ఆ ల్యాండ్స్ని మొత్తం మెయింటైన్ చేసేది ఏంటి, వక్ఫ్ బోర్డ్స్. ఈ వక్ఫ్ బోర్డ్స్ కింద స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ కూడా ఉంటాయి. అయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటి అంటే ఇండియన్ రైల్వేస్ తర్వాత అండ్ ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ వీళ్ళ దగ్గర ఉన్న భూముల తర్వాత కంపేర్ చేస్తే వక్ఫ్ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ భూమి ఉంది. అంటే థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఇండియాలో ఎవరు ఓన్ చేస్తున్నారంటే వక్ఫ్ బోర్డ్స్ దగ్గరే ఉంది అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఈ అమెండ్మెంట్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే దేన్ని డీల్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటి, రెగ్యులేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రక్స్ కాదు. సెకండ్ ఏంటి, మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్. సెకండ్ విల్ బి రైట్ ఆన్సర్. వక్ఫ్ ఇందా చెప్పుకున్నాం కదా, చారిటబుల్గా డొనేషన్ ఇచ్చినటువంటి ల్యాండ్స్ ఉంటాయి కదా, ఈ ల్యాండ్స్ని మేనేజ్ చేయడానికి ఈ వక్ఫ్ బోర్డ్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గురు ఘాసిదాస్ తామూర్ పింగ్లా టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ లొకేటెడ్ ఇన్. రీసెంట్గా గవర్నమెంట్ ఈ గురు ఘాసిదాస్ అండ్ తామూర్ పింగ్లా టైగర్ రిజర్వ్ని అనౌన్స్ చేసింది. ఛత్తీస్గఢ్లో అనౌన్స్ చేసింది అనమాట ఇది. సో ఛత్తీస్గఢ్లో చూసుకుంటే ఇది 4th టైగర్ రిజర్వ్ అవుతుంది. ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో 3 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి ఉదంతి టైగర్ రిజర్వ్ అండ్ ఇంకొకటి ఏంటి ఆచన్ కమర్ అండ్ ఇంకొకటి ఉదంతి. సో ఈ 3 టైగర్ రిజర్వ్స్ తర్వాత ఇది 4వ టైగర్ రిజర్వ్ అవుతుంది ఛత్తీస్గఢ్లో చూసుకున్నట్టయితే. ఇంకా దాంతోపాటు ఏరియా వైడ్ మనం చూసుకున్నామంటే ఇండియాలోనే లార్జెస్ట్ ఏరియా ఉన్న టైగర్ రిజర్వ్ ఏంటి, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. సో సెకండ్ లార్జెస్ట్ వచ్చి మానస్ టైగర్ రిజర్వ్. సో ఇది అనౌన్స్ చేసిన తర్వాత దిస్ ఈస్ గోయింగ్ టు బి 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇండియాలో, అంటే ఏరియా పరంగా చూసుకున్నప్పుడు. సో అసలు ఏ స్టేట్లో ఉంది అని ఈ క్వశ్చన్ అడుగుతుంది. స్టేట్ ఏంటి అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. ఆన్సర్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చదివి మీరు కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. థ్యాంక్ యూ.